South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు ఇప్పుడు ఆల్రెడీ పుష్కరాలు ప్రారంభమయ్యి ఒక 3-4 రోజులు అయిపోయింది. మనకు పుష్కరాలు అనగానే ఖచ్చితంగా ఆ నది స్నానం చేస్తే మనకున్న పాపాలు తొలగిపోతాయని చెప్పి, లేదు అంటే మనసులో ఏమైనా ఉన్న అవి నెరవేరుతాయి కోరికలు అని చెప్పి, ఏదైనా కష్టాల్లో ఉన్న అవి తొలగిపోతాయి, రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పుష్కరాలు సరస్వతి పుష్కరాలు. సరస్వతి అమ్మవారు అనగానే జ్ఞానానికి, విద్యకి ప్రతిరూపంగా భావిస్తాము. మరి ఈ పుష్కర స్నానం చేయడం వల్ల అవి మనకు లభిస్తాయి అనుకోవచ్చా, లేదంటే ఎటువంటి ఫలితం ఉంటుంది తెలియజేయండి. ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ ఏంటంటే అసలు ఫస్ట్ దీన్ని ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చింది, పాయింట్ నెంబర్ 1. రెండవది, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ గ్రహస్థితి ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బాగా పనిచేస్తుందని చూసుకుంటే కనుక అసలు సరస్వతి పుష్కరాలను ఎందుకు అంటారు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, గురువు గనక మిథున రాశిలోకి ప్రవేశించగానే సరస్వతి పుష్కరాలు అంటారు. గురువు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు మొన్న 15వ తేదీ ప్రవేశించాడు కాబట్టి 15వ తేదీ నుంచి సరస్వతి దేవి పుష్కరాలు. ఎందుకు మిథునానికి ఎందుకు తీసుకుంటారు, ఏం వృషభం, మేషం ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, బుధుడు యొక్క రాసులు, బుధుడు జ్ఞానము, విద్య, వీటికి కారకుడు. ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధుడు పాడయ్యాడు లేదా 4th హౌస్ పాడైంది, వాళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్, బ్యాక్లాగ్స్, బ్రేక్స్ అవుతూ ఉంటాయి. బుధుడు పాడైనా లేదా బుధరాశులు పాడైనా. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, బుధుడు లాజికల్ థింకింగ్కి, అదేవిధంగా మనము మ్యాథమెటికల్ అంటే క్యాలిక్యులేషన్కి, వ్యాపారాలకు కారకుడు. అందుకే ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధుడు పాడయ్యాడు, ఏమంటే మీరు వ్యాపారం చూస్ చేయండి అని చెప్తూ ఉంటారు. లేదు బుధుడు పాడై 4th హౌస్ కనెక్టివిటీ వచ్చింది, విద్యా సమయంలో కొంచెం పట్టుకోవాలి ఆ పిల్లల్ని. గట్టి పట్టుకోకపోతే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకంటే బుధుడు ఈజ్ ఎడ్యుకేషన్ కారకుడు కదా. అలాంటివి ఎప్పుడైనా గురువు యొక్క అనుగ్రహం కనెక్ట్ అయితే దానికి, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఈజ్ బుధుడు, జూపిటర్ ఈజ్ గురువు. ఎంత మొద్దు స్టూడెంట్కి అయినా కూడా ఒక మంచి గురువు కనుక కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఇదవుతుంది. ఇప్పుడు ప్రతి రాయి ఒక శిల్పం అవుతుంది. అవునండి. శిల్పం సరిగ్గా చెక్కలేదంటే దాని అర్థం ఏంటి, శిల్పి దోషం, రాయి దోషం కాదు. అంతే. సమ్ టైమ్స్ రాయి బాగోపోవచ్చు కూడా అక్కడ, అది చెక్కడానికి సరిగ్గా లేదని పక్కన పడేసి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది అరుదుగా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క టైంలో అబ్బా నాకు ఇంతమంది ఈసార్లు చెప్పిన అర్థం కాలేదు, ఈసారి నాకు బాగా చెప్పాడబ్బా అంటారు. అవును. అలాంటిది ఎప్పుడైతే మీకు ఈ సరస్వతి పుష్కరాలు, సహజంగా సరస్వతీదేవి ఏంటంటే అంతర్వాహిని, బయటికి కనపడదు. ఈ అంతర్వాహినిగా ఉండేటువంటి పుష్కరాలు వచ్చినప్పుడు పిల్లలకి ఎవరికైనా బుధుడు పాడయ్యాడు, 4వ స్థానం పాడైంది, లేకపోతే మనకు అర్థమైపోతూ ఉంటుంది, 7వ తరగతి వరకు చూసాం, 10 వరకు చూసాం, ఇది ఏంటో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నప్పుడు ఆ పుష్కరాలకు గనక తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి బుధగ్రహ దోషమైనట్లయితే, లేదా గురుగ్రహ దోషం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు టీచర్స్తో భయపడుతూ ఉంటారు. గురువు బాలేడు, లేకపోతే నీచపడ్డాడు, పాపకత్తెరలో ఉన్నాడు, టీచర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది, టీచర్ని అడగాలంటే భయం వేస్తూ ఉంటుంది. చాలామందికి ఏమైపోతుందంటే, వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా అమ్మో టీచర్ని అడిగితే ఇంతమంది ముందునే ఏమంటారు అంటే అందరిలో నేను బ్లేమ్ అయిపోతా అనేటట్టుగా అయిపోతాము. ఇది పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి. నువ్వు అడగొచ్చు, ఏం కాదు, నువ్వు లాజికల్గా అడగొచ్చు, బ్లేమ్ అయితే అయిపోయావు, కానీ ఇంతమంది బ్లేమ్ అయినా సరే నీకు ఆన్సర్ దొరుకుతుంది కదా, నువ్వు సిగ్గుపడడానికి లేదు అనే దాని భయాన్ని పిల్లల్లో తల్లిదండ్రులు పోగొట్టగలగాలి. అది ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళకి జూపిటర్ పాడైనప్పుడు జరుగుతుంది. అలాంటప్పుడు ఆ జూపిటర్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ స్ట్రెంథనింగ్ చేసుకునే దాంట్లో చాలామంది చేసేటువంటి రాంగ్ ఏంటి ఇక్కడ అంటే, జూపిటర్ బాగాలేడు కదండి అందుకే మా అబ్బాయికి నేను కనకపుష్యరాగం పెట్టాను అంటారు. ఇక్కడ ఏంటంటే కనకపుష్యరాగం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆ జూపిటర్ మీకు శుభుడైతే కరెక్ట్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఒక వ్యక్తికి ఉదాహరణకి బాగా జలుబు చేసింది, ఐస్ క్రీమ్ తినిపించాం, ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గదు అది.
అప్పుడు ఏం చేయాలి, దానికి ఆపోజిట్ ఆపోజిట్. కొంచెం వేడి పదార్థాలు, కొంచెం ఆవిరి పీల్చుకుంటాడు, కొంచెం హీట్గా ఉండేవి తీసుకుంటుంటాడు. అప్పుడు ఫ్రీ అవుతాడు. ఆవిరి ఎందుకు పడతామంటే దీనికి ఆపోజిట్ ఎనర్జీ దాన్ని కంట్రోల్ చేస్తుంది ఎప్పుడు కూడా, ఏ ఎనర్జీనైనా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, జూపిటర్ బాగాలేడు అందుకే మా వాడు సరిగ్గా చదవట్లేదు, గురువులు ఉంటే భయపడుతుంది అని ఉంగరం పెట్టేస్తారు. అది ఎట్లా అసలు బాగా జలుబున్న వ్యక్తికి ఐస్ క్రీమ్ తినిపించినట్టుగా అవుతుంది. లేదా బుధుడు పాడేయడండి, చదువు బాగాలేదు అన్న అందుకే నేను బుధుడు పెట్టేస్తాను. అది కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన దానం ఇవ్వాలి ఎప్పుడు కూడా. బుధుడు పాడయ్యాడా, గురువు పాడయ్యాడా? బుధుడు పాడైతే ఈ వ్యక్తిలో సరైనటువంటి క్యాపబిలిటీ లేక సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోక గురువు మంచిగా చెప్తున్నా సరే ఎక్కట్లేదు. అలా కాదు, బుధుడు బాగున్నాడు కానీ గురువు పాడేయాడంటే ఈయనకి సరైన గురువు దొరకట్లా. చిన్న విషయాలకి అందరి ముందు ఏదో చేస్తుంటే ఫస్ట్ టీచర్ మీద రెస్పెక్ట్ పోయింది. అప్పుడు అతను ఏం చెప్పినా మనకు ఎక్కదు. ఒక రెస్పెక్ట్, ఒక ఇష్టం టీచర్ మీద ఉంటేనే మనం ఆయన ఏం చెప్పింది శ్రద్ధగా వింటాం. ఇది మనం పట్టుకోగలగాలి. అయితే బుధగ్రహం పాడైనా గురుగ్రహం పాడైనా కూడా సరస్వతి పుష్కరాలు వచ్చినప్పుడు లేదా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం లేదా హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళకి ఆ దోషం అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. ఓకే, అంటే ఓన్లీ దర్శనం చేసుకున్నంత మాత్రం నది స్నానం చేస్తాము. ఏదైనా మంత్రం కానీ మళ్ళీ ఖచ్చితంగా ఏ నది స్నానం చేసేటప్పుడైనా పిప్పలాద సముత్పన్నే కృత్యేలు ఒక భయంకర అనేటువంటి నెట్లో కొట్టిన వచ్చేస్తుంది మీకు మంత్రం. అది ఒక మట్టి పట్టుకొని, ఒక రాయి పట్టుకొని ఆ మంత్రం చదివి ఆ రాయిని అందులో వేసి నదిలో స్నానం చేయాలి ఎప్పుడు కూడా. ఓకే, ఎందుకంటే మీరు గనక అలా డైరెక్ట్గా నదిలోకి దిగితే ఇన్ని రోజులు మీరు ఏవైతే పూజాది పునస్కారాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్ పరంగా కుజుడు జలరాశుల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, జల సంబంధంగా యుద్ధాలు వస్తాయి, జలమే యుద్ధానికి కారణమవుతుంది అనేటువంటి చెప్పుకున్నాం. అంటే జలం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది యుద్ధం రావడానికి, లేకపోతే ఒక తొక్కిసలాటలు జరగడానికి, లేకపోతే ఒక ఇవాళ రేపు మనకి స్లీపర్ సెల్స్ ఏదో చేయబోతున్నాం అనుకుంటున్నాం, స్లీపర్ సెల్స్గా తయారై ఎక్కడెక్కడ బాంబులు పెట్టడానికి, లేదా కొన్ని హైందవ సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరగడానికి జల పాత్ర బాగా పోషిస్తుంది. ఎందుకంటే కుజుడు కుజరాశుల్లో షష్టగ్రహ కూటమి జరిగింది, కుజరాశిలో కుజుడున్నాడు, అది జలరాశిలో కుజుడున్నాడు కాబట్టి అందుకని అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వెళ్ళేవారు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఈ పుష్కరాలకి వెళ్ళేవారు కూడా గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా అక్కడ సరైనటువంటి ఇవి తీసుకోవాలి. అయితే ఈ బుధుడు గురువు పాడయ్యారు ఇప్పుడంటే పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు బుధ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి అరటికాయలు గురు సంబంధించిన కారకత్వం, కాయలు పళ్ళు కాదు, అరటికాయ గోవుకు మంచిది పండు కంటే కూడా. అలాగే గోంగూర లేదా ఆకుకూరలు లాంటివి తినిపించాలి, గ్రాసము. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దోషం ఎప్పుడైతే తగ్గిందో, ఇప్పుడు చూడండి కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది, టాబ్లెట్ వేస్తాం, ఇన్ఫెక్షన్ తగ్గగానే అమ్మాయి ఫ్రీ అయింది నా బాడీ ఇప్పుడు హ్యాపీగా ఉంది అంటాడు. అట్లాగే మనకు దోషం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ యొక్క తత్వం అనేటువంటిది మార్పు వస్తుంది. అట్లా సో పుష్కరాలు చాలా మంది ఏ రోజు వెళ్తే మంచిది అనుకుంటారు కానీ పుష్కరము అన్నప్పుడు ఆ 12 రోజులు మంచిదే, గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా వెళ్ళొచ్చు, అంటే మనం మంచి రోజు ఇది అమావాస్య ఉంది అది ఉంది కొన్ని తిథులు ఉంటాయి. ఎప్పుడు ఎట్లా అంటే పంచమి, సప్తమి, ఏకాదశి ఇంకా మంచి పుణ్యతిథులు. అంటే ఎందుకు ఆ పర్టికులర్ తిథుల్లో ఎందుకు వెళ్తారంటే సర్వసాధారణంగా పుష్కరాలు మనకి ఎక్కడ పుష్కరాలు జరిగినా, కుంభమేళాలు జరిగినా దేవతలు అక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళు స్నానాలు ఆచరించి వెళ్తారు, వాళ్ళు మంచి తిథుల్లో వస్తారు కదా అనేటువంటి భావనతో మనం, ఎందుకంటే దేవతలు కూడా మానవ శరీరం రావాలని కోరుకుంటారట. అవునా? అయ్యో మానవ శరీరం ఎంత గొప్పదనుకుంటున్నారు అసలు మీరు ఏ తపస్సు చేయాలో భూమి మీదకి రావాలి, తపస్సు ఆచరించాలంటే ఇప్పుడు తిరుపతి కొండ ఉంది, మీరు అక్కడికి ఎందుకు అంత పాజిటివ్ వైబ్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? కొన్ని లక్షల మంది సిద్ధులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఎంతోమంది అక్కడ తపస్సు చేస్తుంటారు. అందుకే మనకు ఆ వైబ్ తెలుస్తుంటుంది. తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే ఏ క్షేత్రానికి వెళ్ళిన ఎందుకు ఆ వైబ్ ఉంటుంది అంటే ఆ ఫీల్ మనకు తెలుస్తుంటుంది. ఎన్నో కొన్ని వందల వేల తీర్థాలు ఉంటాయి పైన తిరుపతి మీద. అంటే మీకు ఎంత మీరు దేవతా సంబంధించిన దాంట్లోకి సిద్ధులుగా గంధర్వులుగా ఎట్లా అయిపోయినా మళ్ళీ మీరు భూమి మీదకే రావాలి. అంత గొప్పది మానవ జన్మ. అందుకే దేవతలు కూడా కోరుకుంటారట మనిషిగా పుట్టాలని.
కానీ మనిషిగా పుట్టిన మనం మాత్రం ఎందుకురా స్వామి నాకు ఈ జన్మనిచ్చావు అని అంటాం. అంటే కర్మ సిద్ధాంతం తెలియకపోవడం వల్ల, దేవతా శక్తి తెలియకపోవడం వల్ల, దేవతను ఎందుకు పూజించాలని తెలియకపోవడం వల్ల పుష్కరానికి వెళ్ళినప్పుడు అక్కడ అదొక సరస్వతీదేవి అనే స్పృహతో మనం వెళ్ళాలి. ఏదో నదిలోకి వెళ్ళిపోయాం వెళ్ళాం. ఇప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు కూడా చాలా మంది పసుపు కుంకుమలు పూలు దీపము తీసుకొని వెళ్ళి ముందర మొహానికి పసుపు రాసుకొని తర్వాత దీపం అవి వదిలిపెట్టి అప్పుడు స్నానం ఆచరించి వస్తుంటారు. అదంతా కరెక్ట్ పద్ధతి అంటారా? పద్ధతేనమ్మా. దానికి ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. ఏమని సంకల్ప మీరు పురోహితుడు చేస్తారు. ఆ సంకల్పం చెప్పుకొని చక్కగా దీపం వదులుతారు. కాకపోతే సబ్బు రుద్దుకోవడం లాంటివి చేయకూడదు. చాలా పెద్ద దోషం. ఈత కొట్టకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఈత కొడితే నదిని కొట్టిన పాపం వస్తుందట. అందుకని అలాంటివి చేయకూడదు. అంటే పుష్కర సమయంలో మాత్రం, మెయిన్గా పుష్కర సమయంలో. ఓకే గురుగారు, హనుమాన్ జయంతి రాబోతోంది. అయితే మనకు గత మాసంలో ఒకసారి మనం హనుమాన్ జయంతి జరుపుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ మే మాసంలో కూడా హనుమాన్ జయంతి రాబోతోంది. అయితే ఏంటి 2 సార్లు ఎందుకు జరుపుకుంటున్నాము, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, ఆ రోజున మనం ఎటువంటి విధానం ఆచరిస్తే మనకు మంచి జరుగుతుంది తెలియజేయండి. అమ్మ ఇప్పుడు 22వ తేదీ అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేసుకుంటున్నాం అనే కంటే కూడా మనం ఆ రోజు ఎంత నిష్టగా చేస్తున్నాము, ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీ ఎలాంటిది, ఆ ఎనర్జీ మన జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్కి, ఎలాంటి ప్లానటరీ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా సరే కుజుడు గనక పాడైతే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి ఏ భావంలో కుజుడు ఉంటే, ఇప్పుడు ఇందులో మళ్ళీ కుజ దోషం అనేటువంటిది మన వాళ్ళు చూస్తూ ఉంటారు. దానికి చాలా ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. సర్వే త్రికోణనేతారు గ్రహ శుభలప్రదాహ అనేటువంటి శ్లోకం ఉంది అసలు పద్ధతి చెప్పినటువంటి. అంటే త్రికోణాధిపతులు శుభులవుతారు. సో మీకు మేషలగ్నానికి లగ్నాధిపతి, కర్కాటక లగ్నానికి లగ్న అష్టమాధిపతి, కర్కాటక లగ్నానికి పంచమ దశమాధిపతి, సింహ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి. అంటే ఉభయ కేంద్ర కోణాధిపత్యాలు అవడం వల్ల బాగా యోగించే కారకుడు అవుతాడు కుజుడు వీళ్ళకి. అదేవిధంగా వృశ్చికానికి లగ్న షష్టమాధిపతి, ధనుర్మీనాలకి ద్వితీయ భాగ్యాధిపతి మరియు పంచమ వ్యయాధిపతి అవుతాడు మీనానికి అయితే, ధనస్సుకి అయితే. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కుజుడు దోషంగా ఉన్నాడు ఏదో అయిపోతుంది అమ్మో నా జీవితం ఇంతే అనేది కాదు. ఈ యొక్క కుజుడు అనేటువంటి దాని ఎనర్జీని నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతావు. మంగళుడు అనే ఎనర్జీ పాడైంది నీ జన్మజాతకంలో. దాన్ని కంట్రోల్ చేసేటువంటి భగవత్ స్వరూపం ఎవరు అంటే మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి, రుద్రస్వరూపుడు ఆయన, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ జాతచక్రంలో ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉంది, అది ఎన్నో అధిపతి ఎందుకు వచ్చింది అక్కడికి, ఎందుకు ఉంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కర్మ. నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మ. ఎవరినో చాలా ఇబ్బంది పెట్టుంటావు పర్టికులర్గా. అంటే ఎగ్జాంపుల్ లగ్నంలోనే ఉన్నాడు అనుకోండి కాసేపు, మనం ఆ వ్యక్తి బాగా స్ట్రెస్ అవుతుంటాడు అంటే ఎవరినో విపరీతంగా స్ట్రెస్ గురి చేసావు. లేదా కుటుంబ స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి కుజుడు, అది కూడా పాడవ్వాలి. ఊరికనే ఉండి శుభుడైతే ఏం కాదు, భూముల వల్ల డబ్బులు వస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ మనకి బ్యాడ్ చేస్తాడు అనేది కాదు, గుడ్ కూడా చేస్తాడు. ఎలా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నిప్పు ఉందమ్మా, నిప్పు ఇల్లుని కాలుస్తుంది, అదే నిప్పు నువ్వు వంట వండుకుంటావు. అట్లాగే కుజుడిని ఒక నిప్పు అనుకుందాం కాసేపు, కుజుడు ఒక పవర్ అనుకుందాం కాసేపు. ఆ పవర్ మీకు శుభమైతే ఇట్స్ గుడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గన్ పట్టుకున్నటువంటి ఒక ఆర్మీ పర్సన్ ఉన్నటువంటి పవర్ ఇస్ డిఫరెంట్. మన దేశాన్ని కాపాడగలుగుతాడు అదే గన్తో. అదే పిచ్చివాడి చేతిలో గన్ ఉంటే పరిస్థితి ఏంటి? ఒకటే గన్ను పిచ్చివాడి చేతిలో ఉంది, ఆర్మీ వాడి చేతిలో ఉంది, లేదా టెర్రరిస్ట్ చేతిలో ఉంది, పరిస్థితి ఏంటి? అట్లాగే మన లగ్నానికి కుజుడు శుభుడై 2వ స్థానంలో ఉంటే భూముల వల్ల కొన్ని కోట్లు సంపాదిస్తాడు. పాప అయితే భూములు కొనడం వల్ల ఇబ్బంది, లేదా కుటుంబ సభ్యులతో ఇబ్బంది. అంటే ఇబ్బంది అంటే ఆ కుజుడేదో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని కాదు. అక్కడ నువ్వు పాస్ట్ లైఫ్లో కుటుంబ సభ్యులను నువ్వు ఇబ్బంది పెట్టావు, అందుకని ఈ జన్మలో నువ్వు కుటుంబ సభ్యుల ద్వారా నువ్వు ఇబ్బంది పడాలి. అదే కర్మ సిద్ధాంతం. సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఓకే, నేను పాస్ట్ లైఫ్లో ఏదో చేశాను, నేను ఇప్పుడైనా సరే నేను మార్చుకోవాలి, నా తత్వాన్ని రియలైజ్ అవ్వాలి. కొంతమంది అంటుంటారు, అబ్బా నాకు ఫ్యామిలీతో చాలా ఇరిటేషన్ ఉందండి, ఇంటికి వెళ్ళలేకపోతున్నా అండి అంటూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాడికి 4th హౌస్ పాడవుతుంది, 2nd హౌస్ పాడవుతుంది. ఇంకొంతమందికి 3rd హౌస్లో పాడైపోయి ఉంటాడు. అప్పుడు ఏంటంటే సిబ్లింగ్స్తో గొడవలు, అన్నదమ్ములతో గొడవలు, లిటిగేషన్స్. కొంతమందికి పంచమంలో ఉంటాడు, అప్పుడు సంతానం ద్వారా ఇబ్బంది. కొంతమంది కారులో ఉంటే అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 6వ స్థానంలో మార్స్ ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి మనం శత్రువు అవ్వకూడదు.
శత్రువు నాశనం అవుతాడు. 6వ స్థానంలో మార్స్ ఉంటాయి. శత్రువు అనేది అసలు అవ్వకూడదు వాళ్ళకి పోయి. అయ్యామంటే దానంత దురదృష్టం ఇంకోటి ఉండదు. వీలైనంత మటుకు హాయ్ బాయ్ ఫ్రెండ్లీగా ఉంటే ఉన్నాం. శత్రువు అయ్యామంటే అయిపోయింది. అంటే మనం అలా జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన గొడవలు అవ్వకుండా ఉంటాయా? ఆల్రెడీ పాడైపోయి ఉంది కాబట్టి గొడవలకు దారి తీస్తుంది కదా. ఒకటి 6 కుజుడు ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు. ఇప్పుడు అవతల వ్యక్తి శత్రువుపై జయాన్ని ఉండేటువంటి కారకత్వం కలిగి ఉన్నాడు. మనం శత్రువు అవడం వల్ల మనం ఓడిపోతాంగా, అనవసరంగా ఇబ్బంది పడతాంగా. అందుకని ఇప్పుడు చాలా మంది కుజదోషము మీకు వివాహం అందుకే అవ్వట్లేదు అంటారు. 7th మార్స్ అయితేనే మనం తీసుకోవాలి దాన్ని. అది కూడా 7th మార్సే. శుభుడైతే ఏం కాదు. శుభుడైతే ఏమవుతుందంటే వీళ్ళకి వివాహం అయిన తర్వాత నుంచి ల్యాండ్స్ వల్ల బాగా కలిసి వస్తాయి. అంతేగాని చాలామంది ఏంటంటే ఇవాళ రేపు పిచ్చి పిచ్చి ఆశ్లేష నక్షత్రం చేసుకోకూడదు, మూలా నక్షత్రం మంచిది కాదు, అమ్మో ఆడు సప్తమంలో కూర్చున్నాడు. సప్తమంలో కూర్చున్నాడంటే ఇప్పుడు కొంతమందికి భార్య ద్వారా భూములు కలిసి వస్తాయి. శుభుడై సప్తమంలో కూర్చున్నాడు, ఖచ్చితంగా భార్య ద్వారా కలిసి వస్తాయి. అది మనం అర్థం చేసుకోగలగాలి. అట్లా 8th హౌస్ కూర్చున్నాడు, యాన్స్టర్స్ ప్రాపర్టీస్ కలిసి వస్తాయి శుభుడైతే. అయితే ఇక్కడ ఏంటంటే అట్లా ఒక్కొక్క భావాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, కానీ ఏదో అట్లా చేయకూడదు. ఇక్కడ మనం హనుమంతుడి గురించి మాట్లాడితే ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, ఎవరైతే కుజుడు ద్వారా నాకు కుజుడు బాగాలేడు, అమ్మో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అని కుజుడు అండ్ శని ఈ 2 గ్రహాల ద్వారా నాకు చాలా ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటి, ఈ 2 గ్రహాలు కలిసి ఎవరికైనా ఉన్నాయి, అది ఇంకా డిఫరెంట్ కాంబినేషన్. అది అంటే వాళ్ళల్లో మీరు గమనించండి, ఎవరి జన్మజాత చక్రంలో అయినా మార్స్ అండ్ సాటర్న్ కలిసి ఉన్నారంటే ఒక శక్తి క్రియేట్ అయింది అక్కడ. ఆ శక్తి ఎలాంటిదంటే వాళ్ళ మొండితనంగా ఉండే శక్తి, పట్టుదలగా ఉండే శక్తి, ఇది ఎట్లాగైనా చేస్తాననే శక్తిని ఇస్తుంది. అది కర్మకి శక్తి యాడ్ అయింది, శక్తి కర్మ యాడింగ్, శక్తి అండ్ కర్మ కనెక్ట్ అయ్యాయి. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి ధనయోగాలు పట్టాయి అనుకోండి. ఈ మనకి చూడండి గనులు, లేకపోతే మనకి చూడండి క్వారీస్ అవి నడుపుతూ ఉంటారు, లేకపోతే మైనింగ్, ఇవన్నిట్లో కలిసి వస్తుంది ధనయోగం. దానికి పడితే దానికి ధనయోగం పట్టకపోతే దానంత డ్రాస్టిక్ యోగం మరొకటి కూడా లేదు. దానికి 8th హౌస్ వచ్చింది అనుకోండి, యాక్సిడెంట్స్ అవ్వడం, చాలా ఇబ్బందులు పడడం ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం భయపడడం కాకుండా పర్టికులర్గా సాటర్న్ అండ్ మార్స్, మీకు ఎవరి జన్మజాతకంలో అయినా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారంటే సాటర్న్ మార్స్ వల్ల వస్తుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మను అవి ఇస్తాయి. అప్పుడు సింపుల్గా ఆంజనేయ స్వామిని రోజు నిత్యం ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం. ఎంత శక్తివంతమైందంటే హనుమాన్ చాలీసా, దీని యొక్క ఆవిర్భావం కూడా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒకరోజు తులసీదాస్ గారు ఒక నదీ ప్రవాహం దగ్గర కూర్చొని ఆయన జపం చేసుకుంటున్నారు. ఆయన మహారామభక్తుడు. ఆయన ఒక స్త్రీమూర్తి వచ్చి అతని కాళ్ళ మీద పడింది. పడగానే ఆయన నీళ్లు తీసుకొని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. ఆవిడ ఏంటంటే, స్వామి ఏం ఆశీర్వదిస్తున్నారు, వెనకాతల వస్తున్న శవం పట్టుకొని వస్తుంది మా భర్తదే, సో మీరేమో ఇట్లా అన్నారంటే, ఆ రాముడు నా నోట తప్పు పలికించడమ్మా పద అని చెప్పి వెళ్తాడు. ఆయన వెళ్ళి నీళ్లు తీసుకొని రామ మంత్రం చదివి జల్లంగానే లేస్తాడు ఆ వ్యక్తి, చనిపోయిన అతను. అప్పుడు మహమ్మదీయుల యొక్క సామ్రాజ్యం, వాళ్ళ రూలింగ్ నడుస్తుంది ఇక్కడ. ఆ నోట ఈ నోట మొత్తం మీద మహమ్మదీయులు అప్పుడు ఉన్నటువంటి సుల్తాన్ దగ్గరికి వెళ్తుంది. పిలిపిస్తాడు, నువ్వేంటో మ్యాజికల్ చేస్తున్నావంట, చనిపోయిన మనం బతికిస్తున్నావంటే ఏమిటంటే, అయ్యా నాకేమీ తెలియదు, నేను రాముడు అనుగ్రహించాడు అక్కడ, నాకు ఏమీ మ్యాజికల్ రావు, ఏమీ రావంటే, లేదు ఇప్పుడు నేను నిన్ను కట్టేసి కొడతాం, నువ్వు ఎలాంటి మ్యాజికల్ చేస్తావో చెయ్యి, ఎవరు చిన్న రక్షిస్తారో చూద్దాం అన్నప్పుడు ఆ క్షణంలో ఆ తులసీదాసు హనుమాన్ చాలీసాని పఠిస్తాడు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అసలు ఆ చుట్టుపక్కల కోతులే ఉండనటువంటి ప్రదేశం నుంచి కొన్ని వేల కోతులు వచ్చి హంగామా చేసేసరికి దండం పెట్టి వదిలేస్తాడు తులసీదాస్. అంటే హనుమాన్ చాలీసాలో ఎంత ఎనర్జీ ఉందనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఎవరైనా నిత్యము కనుక హనుమాన్ చాలీసా చదవగలిగితే, కేవలం ఏదో హనుమాన్ జయంతి రోజు మనం ఏదో జెండా పట్టుకొని తిరిగాము, టెంపుల్కి వెళ్ళిపోయాము, రాముడు పూజ చేసుకున్నాము, ఆంజనేయ స్వామి చేసుకున్నాం, అలా కాదు. నిత్యము హనుమత్ ఆరాధన చేసే వాళ్ళకి పాయింట్ నెంబర్ 1, మీకు ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ జరగవు. ఓకే ఆయన ఇది కనుక మీకు ఉంది అంటే 2 విషయాలు జరగవు. ఒకటి రామాయణం చదవడం, రామ మంత్రం అండ్ ఆంజనేయ స్వామి చేస్తూ ఉంటే నెగటివ్ ఎనర్జీ మీ గడప తొక్కి లోపలికి రాదు, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు కష్టతరమైనటువంటి మహాదశలు అంతర్దశలు ఏమొచ్చినా సరే దాన్ని మీరు తట్టుకునే శక్తి మీకు వస్తుంది, హ్యాండిల్ చేసే శక్తి వస్తుంది. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. Krishna is there.
మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి